నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రాబోతున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలబోతుందండి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఎందుకంటారు? బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుండొచ్చు. ఆ నమ్మకం ప్రజలలో ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. ఓకే. మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి మంచిగా ప్రజలలో ఉంటాడు. ఆయన చేసే విధానం కూడా మంచి ప్రజలకు అక్కరొచ్చే విధానం ఉంది. భవిష్యత్తులో మాకు ఈయన ఎమ్మెల్యేగా మాకు పనిచేస్తారని నమ్మకం మీద ప్రజలు కోరుకుంటున్నారు. మరి నవీన్ యాదవ్ గారు పెద్ద రౌడీ షీటర్ అంట కదా, అది 100కు 200% తప్పండి. అది ఏంటంటే వాళ్ళ ఎమ్మటి ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మటి తిప్పుకున్నప్పుడు ఆయన రౌడీగా అవపోలేదా? ఆయన ఇప్పుడు ఏంటంటే వారిని ఎదుర్కోలేక లేనిది ఒకటి నింద వేసి ఆయనని డౌన్ చేయడానికి వాళ్ళు వాడే పదం అంతే. బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు వాడే పదం అంతే. కానీ వీళ్ళు ఈ విధానం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఆయన 10 ఏళ్ళు చేసిన పరిపాలన ఏ విధంగా ఉందో చెప్పుకొని ప్రజలలో తిరగాలి. కానీ ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసుకుంటూ తిరగడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ రేషన్ కార్డు కానీ 10-12 సంవత్సరాలు పెళ్లి జరిగి పిల్లలై ఇంత లోతు ఉన్నా కానీ ఇప్పటి వరకు రేషన్ కార్డు ఇవ్వలే 10 సంవత్సరాలు. ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ లా. ఇప్పుడు మేము ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇచ్చాం మేము. అదే విధంగా ఏం కావాలో ప్రజలకు మేము ఆలోచన చేసి పనిచేస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేక ఈ రోజు అనవసరంగా లేనిపోని నిందలు వేసుకుంటూ తిరుగుతున్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది? బీఆర్ఎస్ గెలవబోతుందని అలా ఎలా చెప్తున్నారు? ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నదంతా ఏం చేసలేడు కదా. 10 సంవత్సరాల పాలన చూసారు, 2 సంవత్సరాల పాలన కూడా చూసారు. 10 సంవత్సరాల పాలన కాడ 2 సంవత్సరాల పాలన ఏం లేదు. ఆయన కన్నా ఏమన్నా బెటర్ చేస్తే ఓకే, బెటర్ అయినా గెలుస్తాడు అనడానికి ఒక సాక్ష్యం ఉంటది. ఆయన కన్నా ఈయన ఏమి బెటర్ చేయలేదు కాబట్టి మనకు ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. ఇక్కడ కోల్పోయిన ప్రజలు చాలా మంది ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు అంటున్నారు మేము వచ్చాకనే సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఉచిత ఇల్లు. ఇప్పుడు మనం ఈయనవి ఎన్ని చెప్పుకున్నా వేస్ట్ అండి. ఇప్పుడు ఆ బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టుడు, బస్ లో పోయేది ఎవరు? మనం పోతలేం ఎక్కువ. మనం పోయినామంటే అది వేరే విషయము. అందరూ పోతున్నారు, అందరు వస్తున్నారు, అందులో కొట్టుకోవడాలు ఏదో చాలా జరుగుతున్నాయి. అవన్నీ కాదు, ఏమన్నా పేద ప్రజలకు యూజ్ అయ్యేటివి ఏమన్నా చేస్తే పైకి అది అభివృద్ధి కూడా అవుతుంది కాబట్టి అది బాగుంటది. మనం ఏం చేయలేనివన్నీ మనం ప్రచారాలు చేసుకుంటే బాగుంటది. మనం చేసేది ఏముందో అదే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పాలన ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది అన్ని చూస్తారు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు, వాళ్ళ నిర్ణయాలు గల్లీలలో తెలుస్తున్నాయి. ర్యాలీలకు పోతున్నాం కదా, గల్లీలలో అందరు చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు. దాన్ని బట్టి మేము చూసుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ వస్తుంది అన్నది మా కాన్ఫిడెన్స్. బీఆర్ఎస్ చేసిన మంచి పనులు ఏంటి? చాలా ఉన్నాయి కదమ్మా. ఇంటింటికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, తర్వాత చాలా చేసిండు ఆయన. కళ్యాణ లక్ష్మిని తర్వాత కేసీఆర్ కిట్లు అని చాలా వంచిండు కదా ఆయన. అందరూ ఎవరు ఏమనుకుంటారో అదే చేస్తారు. మనం ఎన్ని చెప్పినా ఎవరు వినేటట్టు లేరు. ప్రజలు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. మనము మనం ఏది చెప్పినా వాళ్ళు అది చేయరు. వాళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. కాబట్టి మనం దానికోసం ఇది పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ గెలవబోతుంది. నవీన్ అన్న గెలుస్తుంది. కాంగ్రెస్ గెలవబోతుందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు గోపి గారికి. ఇక్కడ అభివృద్ధి పనులు అయితే జరగలేదు. జనాలు క్లియర్ ఊరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న గెలిపించుకోవాలని. మరి బీఆర్ఎస్ సైడ్ చూసినట్టయితే ఈ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ గారు పెద్ద రౌడీ అని అంటున్నారు కదా, ఏం డెవలప్ చేయలేదు. ఇప్పుడు గిడంగా కాంగ్రెస్ పార్టీకి ఏం చేయబోతుంది కాంగ్రెస్ గెలిస్తే అంటున్నారు. మీరు ఫస్ట్ పాయింట్ వచ్చేసి రౌడీ షీటర్ అని చెప్తారు అని బీఆర్ఎస్ అంటారు. గతంలో నీ వెంట తిప్పుకున్నప్పుడు రౌడీ షీటర్ అని మీకు తెలియలేదా? ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలకు వచ్చి పోటీ చేస్తుంటే మీరు అనవసరం నిందలేసి రౌడీ షీటర్ అనడం న్యాయం కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటమిని అంగీకరించారు కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేస్తారు రౌడీ షీటర్ అని. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి, ప్రూవ్ చేయండి. ప్రజల వైపు చూసినట్టయితే బీఆర్ఎస్ సైడ్ మొగ్గు చూపుతున్నారంట కదా, ఇది తప్పండి. 100% తప్పు. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ రోజు మాట్లాడుకుందాం వీటి గురించి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరినాయా? 60-70% నెరవేరినాయి. ఇంకా 30% నెరవేరబోతున్నాయి. ఎందుకంటే దోచుకున్న తెలంగాణలో నీళ్ళ కొరత ఉన్నది. దాన్ని సెట్ చేసే బాధ్యత రేవంత్ అన్న తీసుకుంది కాబట్టి ముందు భవిష్యత్తు 100% అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.